నేను వచ్చేసాను. నువ్వెక్కడున్నావు ఎలక్ట్రో లేడీ? దమ్ముంటే నా ముందుకు రా. ఇదిగో వచ్చేసాను. నువ్వు చాలా ధైర్యవంతుడివి రుద్ర, కానీ నువ్వు నన్ను గెలవలేవు. ఎలక్ట్రో లేడీ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు. ఈ బాయ్స్ కా సక్కు. నేను కత్తులతో యుద్ధం చేయను. నేను నా మెరుపు కాంతితోనే యుద్ధం చేస్తాను. ధైర్యం ఉంటే నా నుంచి తప్పించుకో. రుద్ర ఎలక్ట్రో లేడీతో తలపడలేకపోతున్నాడు. మరి కొద్దిసేపట్లో రుద్ర తన కంట్రోల్లోకి వచ్చేస్తాడు. అది చూసిన జైసింగ్ చౌహాన్ రుద్రాన్ని కాపాడడానికి ఖచ్చితంగా బయటికి వస్తాడు. జైసింగ్ చౌహాన్ నా కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని బతిమారతాడు. చూసి నేను సంతోషిస్తాను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలక్ట్రో లేడీ, నువ్వు నిజంగా చాలా మంచి పని చేస్తున్నావు. రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి. నేను మీ నుంచి తప్పించుకొని రాలేదు. మిమ్మల్ని స్కూల్ నుంచి బయటకు తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఎవరికి ప్రమాదం కలగకూడదని. రుద్ర, క్లౌడ్ సోల్జర్స్ కిందకి రండి. మీరేం దిగులు పడకండి కార్నింగో, రుద్ర చూసుకుంటాడు. రుద్ర, నువ్వు నా దగ్గరికి రావాలంటే ఎన్నో దాటుకొని రావాలి. అర్థమైందా రుద్ర? ఊళ్ళో వాళ్ళంతా దేని చూసి అలా భయంతో పరిగెడుతున్నారు. రుద్ర, ఏమైంటుందో తెలుసా? లేదు, తెలీదు. ఉన్నట్టుండి ఊళ్ళో పిడుగు పట్టమేమిటి? ఆకాశం నిర్మలంగానే ఉంది, మరి పిడుగెలా పడి ఉంటుంది? ఇది చూస్తుంటే ఎవరో మ్యాజిక్ చేశారనే అనుమానం కలుగుతోంది. రుద్ర, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి ఏం జరిగిందో చూసొస్తాను.
ఎవరు నువ్వు? మా సన్ సిటీలో ఎందుకు పిడుగులు కురిపిస్తున్నావు? ఖచ్చితంగా ఇది ప్రకృతి పని కాదు, ఇదేదో దుష్టశక్తి పన్నాగం. దమ్ముంటే ముందుకురా. ఎవరు నువ్వు? జేసింగ్, నేనే ఎలక్ట్రో లేడీని. కత్తులతో నేను యుద్ధం చేయను, మెరుపు కాంతితోనే నేను యుద్ధం చేస్తాను. ఎలక్ట్రో లేడీ, వెంటనే సన్ సిటీని వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఆడవాళ్లతో పోరాడను. నేను తలుచుకుంటే 1 నిమిషంలో నేను ఇక్కడి నుంచి తరిమి కొట్టగలను. జేసింగ్, నాకు ఈ విషయం బాగా తెలుసు. నువ్వెప్పుడూ ఆడవాళ్లతో యుద్ధం చేయవు. ఈ విషయం నాకు తెలిసే దాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చాను. చూసావా జోహా, జైసింగ్ చౌహాన్ బలహీనమేంటో నేను కనిపెట్టేశాను. దాంతో నేను ఇవాళ వాడిని దాడి చేస్తున్నాను. అతను ఇప్పుడు ఏమీ చేయలేడు. ఇప్పుడు అతను తలుచుకున్నా కూడా అతని సన్ సిటీని అస్సలు కాపాడలేడు. మంచి వాళ్ళకొచ్చే సమస్యలు ఇలాగే ఉంటాయి. జైసింగ్ చౌహాన్ ఇవాళ ఇరుక్కున్నాడు, ఇక త్వరలోనే అంతమైపోతాడు.